వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కేఏ పాల్ ఇంట్రడక్షన్ అవసరం లేనటువంటి పేరు. కొంతమంది మత ప్రబోధకుడు అంటే, కొంతమంది పొలిటికల్ కమెడియన్ అంటారు. ఈయన మీద ఒక వార్త అయితే ఈ మధ్య రీసెంట్గా వచ్చింది. అదేంటనేది దాసరి విజ్ఞాన్తో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్, ఏంటి పాల్ గురించి? పాపం ఒక విధంగా ఆయన చూస్తే జాలి అనిపిస్తుంది. కొత్తగా ఆయన మీద వచ్చిన అభియోగం అయితే అంటున్నారు, దాని గురించి ఏంటి చెప్పండి. కేఏ పాల్ మీద లైంగిక వేధింపుల కేసు అని పంజాగుట్ట పిఎస్ షీ టీమ్స్లో కంప్లైంట్ నమోదైంది. ఓకే. కంప్లైంట్ ప్రకారంగా వెళ్తే ఆయన ఆఫీస్లో నైట్ షిఫ్ట్లో పనిచేసే ఒక ఆవిడ, అమెరికన్ కోఆర్డినేటర్. అంటే ఇప్పుడు యుఎస్ ఎన్ఆర్ఐలు ఫండ్స్ ఇచ్చినా ఏం చేసినా ఒకరు మాట్లాడడానికి సౌలభ్యంగా ఉండాలి కదా. ఆయన కింద పెట్టుకుంటాడు ఛానల్లో, ఫర్ ఫండ్స్ జీపే, బ్యాంక్ అకౌంట్ ఇది అని. ఎవరైనా ఉత్సాహికులు ఇవ్వాలి ఒక పావులా 10 పైసలు అనుకుంటే వాళ్ళకి ఏదైనా సౌలభ్యం, ఫోన్లు అందుబాటులో ఉండి దీనికి వేయొచ్చా లేదా ఏంటి ఇంకా మాట్లాడడానికి ఒకరు ఉండాలిగా. ఓ మనిషిని పెట్టుకున్నాడు నైట్ షిఫ్ట్లో. ఆవిడ డ్యూటీ అంతే. అంటే చేయి మీద చేసి మౌస్ని ఇట్లా అనడం, మీద పడడం, ఇట్లా తాకడం లాంటివి చేశాడు, నాకు నచ్చలేదు అని ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. నెక్స్ట్, నిజంగా తాకాడా, నిజంగా లేచాడా, నిజమండి కావాలంటే వాట్సాప్ మెసేజ్ చూడండి, నా దగ్గర అవి కూడా ఉన్నాయని చూపించింది. ఆయన వాట్సాప్ మెసేజ్ చేసినట్టు. ఎంతవరకు నిజమో ఏంటో మనకు తెలియదు, ఎందుకంటే ఒకవైపే ఆరోపణ వచ్చింది, ఇంకోవైపు సమాధానం లేదు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇకపోతే వీళ్ళు వెంటనే కేఏ పాల్ అనుకుంటూ వెళ్తారు కదా, యు ఆర్ అండర్ అరెస్ట్ అని. వెళ్తేనేమో ఇంటికి తాళం వేసింది, ఫోను కలవట్ల. మన లీగల్ లాంగ్వేజ్లో ఇంటికి తాళం వేసిండి ఫోన్ కలవకపోతే పరారీలో ఉన్నాడనే కదా రాస్తారు. పరారీలో ఆయన ఉన్నాడనే వార్త ప్రెసెంట్. ఇంకా పాల్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు సెన్సేషన్. యాక్చువల్గా ఇప్పటి వరకు ఆయన మీద ఇట్లాంటిది ఎప్పుడు రాలేదు, ఎవరు చెప్పలా. ఆయనతో పాటు చాలా మంది అమ్మాయిలు తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఆయన కాళ్ళు మొక్కిన వాళ్ళు ఉన్నారు. అండ్ పాల్ ని పొలిటికల్ కమెడియన్ అంటారు ఇప్పుడు అంటున్నారు, కానీ ఎందుకంటారో నాకు తెలియదు. ఒకప్పుడు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు అందరితో ఆయన ఫోటోలు ఉన్నాయి, లేవని కదా సోషల్ ఇప్పటికీ కనిపిస్తాయి. అప్పుడు చేతులైతే దండం పెట్టారు, కాలు మొక్కారు, బట్ ఇప్పుడు ఎందుకో కమెడియన్ అంటున్నారు. ఆయన కూడా అలాగే మరి ఎందుకో బాగా చదివిస్తే ఉన్నమతి పోయింది అన్నట్టే ప్రవర్తిస్తున్నాడు. కొంచెం డాన్సులు వేయడాలు, ఎగరడాలు అవి ఇవి. ఇంకా రీసెంట్ డేస్ లో నిమిష ప్రియ విషయంలో ఈయన తీసుకున్న స్టాండ్ అందరికీ నచ్చింది. ఎవరెళ్ళి కలిసారండి, అటోళ్ళని కలిసాడు, ఇటోళ్ళని కలిసాడు. అది వాళ్ళు నిజంగా సద్దు మనుగుతారా లేదా తర్వాత సంగతి. కనీసం 2 పార్టీలను కలిశాడుగా. ఓ సెటిల్మెంట్కి అయితే ట్రై చేశాడు, అప్పటిదాకా లేనిది కంట్రీ తరఫున వెళ్ళి. సో గ్రేటే, అది చాలా ఇదిగా చెప్పుకోవాలి. ప్రభుత్వాలు ఏం చేస్తే ఉత్తరాలు రాస్తారు, ఆగండి, డెసిషన్ తీసుకోకండి అని ఓ ఉత్తరం రాస్తారు. దగ్గర వెళ్ళి కూర్చొని ఇంకోసారి ఆలోచించండి, ఎందుకు, మన పిల్లే కదా, అది కదా, ఇది కదా, ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఒకనొక సందర్భం వాళ్ళు కన్విన్స్ అయినట్టుగా మంచి ఫోటోలు కూడా దిగాడు. వాళ్ళు ఏమైంది నిజానికి నిమిష ప్రియది అది హ్యాంగ్ డేట్ ఏదో ఇంకా రాలేదా? అది వాళ్ళు కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు, వాళ్ళు ఎందుకో కన్విన్స్ అవ్వట్లా. ఓకే, వాళ్ళ తరఫున ఆయన్ని చంపింది ఎట్లా చంపుద్ది అని వాళ్ళు, లేదు నేనేదో ఇక్కడ పని చేయడానికి వస్తే నా మీద విరుచుకుపడ్డాడు అందుకే చేశారని ఈవిడ వెర్షన్. వాళ్ళది ఏదో ఉంటుంది, బట్ కలవగలిగావు కదా. అవునవును, ప్రయత్నం అయితే చేశాడు ఆ వరకు. నా చెల్లి, మా తల్లి అని అంటాడు ఈ ఆడపిల్ల గురించి మాట్లాడినా. గతంలో ఆమెతో పాటు ఒక మేనకోడలు తిరిగింది, జ్యోతి అని. ఆ పిల్లని కూడా పెద్దగా ఎప్పుడు ఏమనలా. సో ఇతని మీద ఫస్ట్ టైం ఇన్నేళ్లలో, అందుకని అందరూ ఆలోచిస్తున్నారు నిజమా కాదా, ఏమైంది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని. ఎంత కాదన్న ఒక విషయం ఒప్పుకోవాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో వీళ్ళెవరు క్రిస్టియన్లు కూడా ఉంటారుగా. జూబ్లీ హిల్స్ లో ఉండే వాళ్ళందరూ ఏమంటే పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ ఓనర్లే ఉంటారు. ఆయన మాటతో కూడా ఓ 10,000 మంది ఓటర్లు ప్రభావితం చూపించే క్యాండిడేట్సే జూబ్లీ హిల్స్ లో ఉంటారు. అట్లాంటి వాళ్ళలో క్రిస్టియన్స్ ఉంటే కేపాల్కి మద్దతు ఉంటుంది. అంటే కనీసం జూబ్లీ హిల్స్ లో ఆయన పోటీ చేస్తే 5,000 ఓట్లు కూడా రావాలి, మినిమం వస్తాయి కదా. అంటే కొద్ది గొప్ప ప్రభావితుడే, కాదనైతే చెప్పలేము. బట్ ఏంటో ఇదైతే ఫస్ట్ ఇతని మీద వచ్చిన ఆరోపణ ఇన్నేళ్లలో. అంటే పోనీ ఆయన అండ్ ఇంకొకటి, ఇన్నేళ్ళు మత ప్రబోధకుడిగా ఉన్నా బలవంతంగా మాతో మత మార్పిడి చేశారన్న ఆరోపణ ఇప్పటివరకు ఆయన మీద లేదు, ఇప్పటిదాకా లేదు. చాలా మంది మీద వచ్చాయి. ఆయన మ్యాజిక్లు గీజిక్లు కూడా చేయలేదు, ఏమి లేవు తెలుసా. చాలా క్లీన్ చిట్. ఒకటే చెప్తాడు, ప్రపంచ దేశాల్లో యుద్ధాలు ఆపాను, నా విమానంలో వెళ్ళి వచ్చాను,
నేను ఎంత ఫండ్స్ అంటే అంత ఫండ్స్ తెస్తాను బయట నుంచి, అందరికీ ఖర్చు పెడతాను, నన్ను గెలిపించండి, ఇట్లాంటివి చెప్తారు. కొంతమంది ఆయన్ని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కమెడీని చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏదో రకంగా ఎంటర్టైన్ అయితే అవుతున్నారు. అవును. కానీ ఈ ఆరోపణ ఫస్ట్ కొద్దిగా పర్సనల్ డ్యామేజ్ లైంగిక వేధింపులు అంటే ఇప్పుడు ఆయనకి ఎంత కాదనుకున్నా ఇక్కడ నీకు పొలిటికల్ గా కమెడియన్ ఏమో కానీ కొన్ని దేశాలలో ఆయన గౌరవించే వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్ దేశాలలో ఆయనకు ఆ పలుకుబడి ఉంది. ఈయన వస్తున్నాడు ఈ రోజు అని హోర్డింగ్ లేసే రేంజ్ లో కూడా ఉన్నాడు. కాబట్టి అక్కడ వాళ్ళకి తెలిస్తే ఏమన్నా ఇప్పుడు ఎన్ఆర్ఐలు వీళ్ళు కూడా వింటారు కదా ఈ వార్త, అరే పాల్కి ఏమైంది ఇట్లా చేశాడంట ఏంటిది అని అనుకుంటారు. ఈ అమ్మాయి ఏంటంటే మీద పడ్డాడు అనేది నిజమా కాదా అనేది పక్కన పెడితే వాట్సాప్ చాటింగ్లు ఉన్నాయని చూపిస్తుంది. అందులో ఏముంది ఏంటనేది తెలియదు, వాస్తవాలు. ఓకే ఓకే, ఇదేండి ఏదైతే కేఏ పాల్ మీద వచ్చినటువంటి కేసు సంబంధించిన వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.